హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? సో మనం ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ చూద్దాం. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసుకున్నాం. సో ప్రీవియస్ 3 వీడియోస్లో కూడా మోస్ట్లీ మనకు థియరిటికల్ పార్ట్ ఎలా ఉంది ఏంటి అనేటువంటి చూసాం కదా. సో అండ్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ మెథడ్ అయినటువంటి బిల్ రీటైన్డ్ విత్ డ్రాయర్ అనేటువంటి మెథడ్లోకి తీసుకుందాం. రైట్. సో క్వశ్చన్ చూద్దాం. 1st January 2019 Madhu purchased from Seenu goods worth ₹50,000. On the same day, Seenu drew a bill on Madhu for the amount 3 months. So Madhu accepted and returned the same. So on the due date, the bill was honored. Give the journal entries in the books of both parties. So ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ రాయడమే. మనకు ఇక్కడ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే కేవలం జర్నల్ ఎంట్రీస్ రాయడమే. జర్నల్ ఎంట్రీస్ కూడా ఒక్కొక్కసారి బయ్యర్ సెల్లర్ ఇద్దరు దాంట్లో అడగచ్చు, ఒక్కొక్కసారి బయ్యర్ దాంట్లోనో లేదంటే ఒక్కొక్క దాంట్లో సెల్లర్ దాంట్లో మాత్రమే అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా సింపుల్గా ఉంటాయి. మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా రూల్స్ ఆఫ్ అకౌంట్స్ తెలిసి ఉండాలి. రూల్స్ ఆఫ్ అకౌంట్స్ తెలిస్తే ఈ జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయడం చాలా సులువు. ఓకేనా? రైట్. ఎనీవే ఇక్కడ నేను మీకు ముందుగా జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేసే ముందు ఇందులో మేజర్గా ఏ అకౌంట్స్ వస్తాయి అనేటువంటి చూద్దాం. సో పర్సన్ నేమ్స్ వస్తాయి. పర్సన్ నేమ్స్ అంటే డ్రాయర్ అండ్ డ్రాయి, పర్సన్ నేమ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏ రూల్ ప్రకారంగా తీసుకోవాలి ఒకసారి మీరే అనుకోండి. సో ఆన్సర్ వచ్చి పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా దీన్ని ఫాలో అవ్వాలి. తర్వాత రెండోది మనకు నెక్స్ట్ ఏం వచ్చే అవకాశం ఉందంటే బిల్స్ రిసీవబుల్. సో బిల్స్ రిసీవబుల్ మనకు యాక్చువల్గా ఇది అసెట్ అన్నమాట. సో ఈ అసెట్ని ఏ రూల్ ప్రకారంగా ట్రీట్ చేయడం అంటే రియల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ రిసీవర్ని డెబిట్ చేస్తాం, గివర్ని క్రెడిట్ చేస్తాం. రియల్ అకౌంట్లో వాట్ కమ్స్ ఇన్ డెబిట్ చేసుకుంటాం, వాట్ గోస్ అవుట్ క్రెడిట్ చేసుకుంటాం. ఓకే. అండ్ బిల్స్ రిసీవబుల్తో ఇంకొక అసెట్ ఏమొస్తుందంటే క్యాష్ అకౌంట్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో ఇది కూడా అసెట్టే. సో దీన్ని కూడా రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం తీసుకోవాలి. అండ్ థర్డ్ వన్ విషయానికి వచ్చేటప్పటికి మనకు బిల్స్ పేయబుల్. సో బిల్స్ పేయబుల్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో బిల్స్ పేయబుల్ యాక్చువల్గా బిల్స్ పేయబుల్ అనేటువంటిది మనకు ఒక లయబిలిటీ. సో ఇది యాక్చువల్గా లయబిలిటీ. ఏ లయబిలిటీ అయినా సరే ఏ రూల్ ప్రకారంగా తీసుకోవాలంటే పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఆల్ ద లయబిలిటీస్, ఆల్మోస్ట్ 95-98% ఆఫ్ లయబిలిటీస్ అంతా కూడా మనకు పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగానే కన్సిడర్ చేయాలి. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ దీన్ని ఈ బిల్స్ పేబుల్ని లయబిలిటీ పరంగా ఆలోచించి పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా ట్రీట్ చేయడం కొద్దిగా మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అందువల్ల మీ ఈజీ అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ ఎలా తీసుకోబోతున్నాను అని అంటే చూడండి. లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేసుకోవాలి. అదే లయబిలిటీ డిక్రీజ్ అయితే డెబిట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం లేదు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు లయబిలిటీ పెరిగిందంటే మనకు ఎవరో ఒకరు అప్పిచ్చారు అని దాని అర్థం చేసుకోండి. లయబిలిటీ పెరిగిందంటే మనకు ఎవరో ఒకరు అప్పిచ్చారు అంటే వాళ్ళు గివర్స్, అందువల్ల వాళ్ళని క్రెడిట్ చేసుకుంటాం పర్సనల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా. అదే మనం లయబిలిటీ రీపే చేసామనుకోండి అప్పుడు వాళ్ళు రిసీవర్స్, అందువల్ల అక్కడ ఏమవుద్ది రిసీవర్స్ని డెబిట్ చేసుకుంటాం. సో లయబిలిటీ డిక్రీజెస్, అందువల్ల డెబిట్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ మైండ్లో రిపీట్ చేసుకోండి. సో మళ్ళీ నేను చెప్తున్నాను చూడండి. సింపుల్. లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, లయబిలిటీ డిక్రీజ్ అయితే డెబిట్. సో దీని అర్థం ఏంటంటే లయబిలిటీ పెరుగుతోంది అని అంటే ఎవరో ఒకరు అప్పిచ్చారు అని అర్థం. ఎవరో ఒకరు అప్పిచ్చారు అంటే వాళ్ళు గివర్సే కదా, గివర్స్ని క్రెడిట్ చేసుకోవాలి. అదే లయబిలిటీ డిక్రీజ్ అయిందంటే ఆ అప్పుని తిరిగి చెల్లించామని అర్థం, అంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారని అర్థం, అప్పుడు డెబిట్ చేసుకోవాలి. ఓకే. సో ఇవి మీరు తెలుసుకోగలిగితే చాలా సింపుల్గా మనం ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా. రైట్. ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్లోకి వెళ్ళిపోదాం. సో డోంట్ టైం వేస్ట్ లేకుండా
జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలనేటువంటి చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఎవరు మనకు డ్రాయర్ని తీసుకోండి ఫస్ట్. ఇందులో మధు బయ్యర్, సీను సెల్లర్. సో సెల్లర్ని మనం డ్రాయర్ అంటాం, బయ్యర్ని అండ్ డ్రాయి అంటాం. ఓకే, హీ ఈజ్ డ్రాయి. సో మీరు ఫస్ట్ సీనుని తీసుకుందాం. సో సీను, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సీను, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సీను. సో డేట్ కాలం 1st January 2019, 1st January 2019. అండ్ మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడైతే క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో అప్పుడే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేటువంటి ఇన్వాల్వ్ అవుతుంది, లేదంటే కాదు. ఓకే రైట్. ఇప్పుడు మధు పర్చేజ్డ్ ఫ్రమ్ సీను అంటున్నాడు. మనం ఎవరి బుక్స్లో రాస్తున్నాము జాగ్రత్త పడండి. ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన ఎవరి బుక్స్లో, సీను బుక్స్లో. సీనుకి అది ఏమవుతుందంటే సేల్స్ అవుతుంది. ఇక్కడ మధు పర్చేస్ ఫ్రమ్ సీను అంటున్నాడు, బట్ మధుకి పర్చేజ్ అవుతుంది, సీనుకి ఏమవుతుంది, సేల్స్ అవుతుంది. సో మనం ఎవరి బుక్స్లో రికార్డ్ చేస్తున్నాం, ఇప్పుడు సీను బుక్స్లో రికార్డ్ చేస్తున్నాం. సో సీను బుక్లో రికార్డ్ చేసేటప్పుడు అది సేల్స్ కిందకి రికార్డ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మధు అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, మధు అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎందుకంటే మధు ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ద బెనిఫిట్. సో మధు ఈజ్ ద రిసీవర్ కాబట్టి అతన్ని డెబిట్ చేసుకున్నాం. అండ్ సేల్స్ విషయానికి వస్తే రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా గోజ్ అవుట్. సో గూడ్స్ వెళ్ళిపోతుంది. సో గూడ్స్ వెళ్ళిపోతుంది కాబట్టి మనం క్రెడిట్లో రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ ఇయర్లో మీకు కంప్లీట్గా జర్నల్ ఎంట్రీస్ పార్ట్ అనేటువంటి మైండ్లో ఉంటే ఇవి చాలా ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు మధు. ఒకవేళ మీకు జర్నల్ ఎంట్రీస్ రావట్లేదు, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మన ఛానల్లోనే అండ్ నేనే మీకు జర్నల్ ఎంట్రీస్కి రిలేటెడ్గా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని తీసుకొని దాన్ని చూడండి. తర్వాత మీకు జర్నల్ ఎంట్రీస్ ఈజీగా వస్తుంది, అప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రైట్. ఎనీవే, సో ఇప్పుడు యాక్చువల్గా ప్రాబ్లంలో ఏంటంటే ఇద్దరు బుక్స్లోనూ రాయమన్నారు. మీరు ప్రతి ఎంట్రీ కూడా ఒక ఎంట్రీ సీను దాంట్లో రాసి ఇంకొక ఎంట్రీ మధు దాంట్లో రాసేసేయండి, చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి, సో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మధు సైమల్టేనియస్గా రాస్తే బెటర్ అనమాట. సైమల్టేనియస్గా రాసుకుంటూ వస్తే బెటర్. సో 1/1/2000 ఓకే 2019. సో ఇక్కడ మధు బుక్స్లో రికార్డ్ చేసేటప్పుడు మధు బయర్. ఓకే, మధు ఈజ్ ద బయర్ అండ్ డ్రాయి, అతను డ్రాయి. చూడండి ఎలా వస్తుందంటే ఫస్ట్ మధుకి పర్చేజెస్ అవుతుంది. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ 50,000 టు ఎవరి దగ్గర నుంచి కొన్నాడు, సీను దగ్గర నుంచి కొన్నాడు. సీను ఏంటి, ఇస్తున్నాడా తీసుకుంటున్నాడా, గివర్ కాబట్టి అతని అకౌంట్ని క్రెడిట్ చేసుకుంటాం, సీను అకౌంట్. సో 50,000. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే దీనివల్ల సీను అనేటువంటి అతను క్రెడిటార్ అవుతున్నాడు. సీను ఏమవుతున్నాడంటే క్రెడిటార్ అవుతున్నాడు. ఓకే రైట్. బీయింగ్, సో 1 or 2 ప్రాబ్లమ్స్ కొద్దిగా స్లోగానే తీసుకుందాం, ఎందుకంటే 1 or 2 కాదు 3-4 ప్రాబ్లమ్స్ కొద్దిగా స్లోగానే తీసుకుందాం మీకు అండర్స్టాండింగ్ ఈజీగా ఉండడం కోసం. సో బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ సీను ఆన్ క్రెడిట్, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ సీను ఆన్ క్రెడిట్. ఓకే, సో ఇక్కడికి నేను అతని దాంట్లోకి ఎంట్రీ ఇతని దాంట్లోకి ఎంట్రీ రాశాను. సో సింపుల్గా ఏం రాశాను అంటే పర్చేజు సేల్స్, సేల్స్ పర్చేజ్ రెండు రాశాను. ఓకేనా, సేల్స్ పర్చేజ్ రికార్డ్ చేశాను. ఒక దాంట్లో సేల్స్ ఇంకో దాంట్లో పర్చేజ్, ఇంతే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మధు ఏమవుతాడు అని అంటే డెటార్ ఏంటాడు, డెటార్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే చూడండి, ఆన్ ద సేమ్ డేట్ సీను డ్రా a bill on Madhu for amount of 3 months. For the amount 3 months. అంటే మధు బిల్ రాయడం జరిగింది. సో 3 months బిల్ రాయడం జరిగింది అండ్ మధు యాక్సెప్టెడ్ రిటర్న్ ద సేమ్.
మధు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి జర్నల్ ఎంట్రీ. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే నాన్న, సో మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే డెటార్ మధు ఉన్నారో, సో ఫస్ట్ ఈ డేట్లో మధుని డెటార్గా రికార్డ్ చేసాం. ఈ డేట్లో మధుని డెటార్గా రికార్డ్ చేసాం. తర్వాత ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, తాను అప్పు తీసుకున్నందుకు ఎవిడెన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. తాను అప్పు తీసుకున్నందుకు ఎవిడెన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకు అంటే సీనుకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సీనుకి ఒక అసెట్ అనేటువంటి రావడం జరుగుతుంది, ఇంకొక అసెట్ అనేటువంటి పోతుందన్న. ఒక అసెట్ వస్తుంది, ఇంకో అసెట్ పోతుంది. ఎలాగా అంటే చూడండి, వచ్చేటువంటి అసెట్ ఏంటంటే బిల్స్ రిసీవబుల్. సో సీనుకి అది బిల్స్ రిసీవబుల్ అవుతుంది. సో అది అసెట్. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్. ఏం పోతుంది? మధు అనేటువంటి అసెట్ పోతుంది. సో మధుని ఆల్రెడీ డెటార్గా రికార్డ్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయాలి టు మధు అకౌంట్. ఎందుకంటే మధు పే చేయాల్సిన 50,000 అతను ఏం చేశాడు, తన యొక్క 50,000 ఏదైతే మనం డెటార్గా రికార్డ్ చేసుకున్నామో దానికి బదులుగా ఒక ఎవిడెన్స్ని మనకు ఇవ్వడం జరిగింది, బిల్స్ రిసీవబుల్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ బిల్స్ రిసీవబుల్ని సీను తీసుకొని ఆల్రెడీ తనని డెటార్గా ఏదైతే రికార్డ్ చేసుకొని ఉంటామో దాన్ని క్యాన్సిల్ చేయాలి. లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే 2 సార్లు అతన్ని బాధ్యుణ్ణి చేయడం జరుగుతుంది. 2 సార్లు అతన్ని బాధ్యుణ్ణి చేయడం జరుగుతుంది. అప్పుడు అది రాంగ్ అవుతుంది. ఓకే, సో దీనికి బదులుగానే, అంటే ఈ ట్రాన్సాక్షన్కి బదులుగానే మనం ఇక్కడ బిల్స్ రిసీవబుల్ని తీసుకుంటున్నాం. సీను బిల్స్ రిసీవబుల్ని తీసుకుంటున్నాడు. ఓకే రైట్. సో 50,000. సో ఇక్కడ ఏమైంది, మధు అకౌంట్ క్యాన్సిల్. సో బీయింగ్ బిల్ డ్రాన్ ఆన్ మధు ఫర్ 3 months. ఓకే రైట్. సో నెక్స్ట్ ఎవరి దాంట్లో రికార్డ్ చేయాలి అని అంటే మధు దాంట్లో, నాట్ సీను దాంట్లో. సో ఇప్పుడు ఇక్కడ సీను ఇచ్చినటువంటి బిల్లుని మధు ఏం చేశాడు, యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి జర్నల్ ఎంట్రీ 1/1/2019. సో యాక్సెప్టెన్స్కి సంబంధించిన జర్నల్ ఎంట్రీ ఏంటంటే, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సీనుని ఆల్రెడీ క్రెడిటార్గా రికార్డ్ చేసాం కదా, దాన్ని క్యాన్సిల్ చేయాలి. సో కాబట్టి సీను అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ లయబిలిటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందాక కూడా సీనుని క్రెడిట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే లయబిలిటీ ఇంక్రీజ్ అయింది. అప్పు తీసుకున్నాడు కదా పర్చేస్ చేసేటప్పుడు, అందువల్ల లయబిలిటీ పెరిగింది కాబట్టి ఇక్కడ క్రెడిట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ లయబిలిటీకి బదులుగా బిల్స్ పేయబుల్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక బిల్లుని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో అంటే దీనికి బదులుగా ఒక బిల్లుని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు అంటే ఇంకా మధు బుక్స్లో విషయానికి వస్తే బిల్స్ పేయబుల్ అనేటువంటిది ఒక లయబిలిటీగా ఉంటుంది. సీను అనేటువంటి లయబిలిటీని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల సీను అకౌంట్ని డెబిట్ చేసుకోవడం జరిగిందనమాట. సో 50,000. సో ఒక లయబిలిటీ ఇంక్రీజ్ అయింది, ఇంకొక లయబిలిటీ డిక్రీజ్ అయింది. సో డిక్రీజ్ అయిన లయబిలిటీ ఏంటి, సీను అకౌంట్, అండ్ ఇంక్రీజ్ అయిన లయబిలిటీ ఏంటంటే బిల్స్ పేయబుల్. సింపుల్. ఓకే రైట్. బీయింగ్ బిల్ accepted on credit. Being bill accepted for 3 months. సో ఇప్పటి వరకు మనం 2 జర్నల్ ఎంట్రీస్ ఇద్దరు బుక్స్లో రాసాం. ఇప్పుడు ఇది మీరు నేర్చుకోగలిగితే ఈ 2 ఎంట్రీస్ అక్కడ 2 ఎంట్రీస్ ప్రతి ప్రాబ్లంలో కూడా కామన్గా వస్తుంది. సో ప్రతి ప్రాబ్లంలో కూడా కామన్గా రావడం జరుగుతుంది. సో ఈ 2 మీరు నేర్చుకోగలిగితే, మీకు ఈ 4 ఎంట్రీలు నేర్చుకోగలిగితే మీకు ఎగ్జామినేషన్లో
3 to 4 మార్క్స్ వస్తుంది. 3 to 4 మార్క్స్ వస్తుంది. నీట్గా నేను ఇప్పుడు ఎట్లయితే ఫార్మాట్ చేశానో ఆ ఫార్మాట్ అండ్ ఇక్కడ రాసినటువంటి జర్నల్ ఎంట్రీస్ ఏదైతే ఉంటుందో వీటిని నీట్గా నేర్చుకొని రాయగలిగితే ప్రతి ప్రాబ్లంలో ఈ కామన్ ఎంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు నేను రాసిన 4 ఎంట్రీలు కూడా కామన్గా వస్తూనే ఉంటుంది ఇంటర్మీడియట్ లెవెల్లో. దీన్ని మీరు రాయగలిగితే 3 to 4 మార్క్స్ మీకు కవర్ అయిపోయినట్టే. మోస్ట్లీ 3 మార్క్స్ గ్యారంటీ, 3 మార్క్స్ పక్క. ఇంకా 4th మార్క్ అనేటువంటిది ఎవరైనా కైండ్ హార్ట్ ఉన్న వాళ్ళు వేసేస్తారు. ఓకే, సో కాబట్టి ఈ 4 ఎంట్రీస్ యూ మస్ట్ లెర్న్, రైట్. ఎనీవే, నెక్స్ట్ మనం ఇక లాస్ట్ ఎంట్రీ రికార్డ్ చేద్దాం. లాస్ట్ ఎంట్రీ ఏంటంటే బేస్డ్ ఆన్ ద మెథడ్ని బేస్ చేసుకొని లాస్ట్ ఎంట్రీ మారుతూ ఉంటుందన్న. ఓకేనా, రైట్, చూద్దాం. సో లాస్ట్ ఏంటంటే ఆన్ ద డ్యూ డేట్ ద బిల్ వాస్ హానర్డ్. సో హానర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే పేమెంట్ అనేటువంటిది డ్రాయర్కి పే చేయడం జరిగింది. సో ఇప్పుడు దీనికి జనరల్ ఎంట్రీ ఏం చేయాలంటే సింపుల్. హానర్డ్ అన్నప్పుడు మనం డ్యూ డేట్ ఫస్ట్ డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, బిల్ రాసిన డేట్ ఏంటి, ఇది. మనకు ఆఫ్టర్ ద డేట్ అని కానీ ఆఫ్టర్ ద సైట్ అని కానీ మనకు మెన్షన్ చేయలేదు. ఆఫ్టర్ ద డేట్ అని కానీ ఆఫ్టర్ ద సైట్ అని కానీ మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఈ బిల్ రాసినటువంటి డేట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేషన్ కూడా ఎలా తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగానండి. 1 January 2019 కదా, మనకు ఎన్ని మంత్స్ బిల్ ఇచ్చారు, 3 months బిల్ ఇచ్చారు. సో 3 months అన్నప్పుడు ఇక్కడ 3 యాడ్ చేసుకోండి. గ్రేస్ డేస్ 3 కంపల్సరీ కదా, అక్కడ 3 పెట్టండి. సో డేట్ దగ్గర 3, మంత్స్ దగ్గర 3 పెట్టిన తర్వాత చూడండి 4/4/19. సో ఇది మనకు డ్యూ డేట్ అవుతుంది. సింపుల్ యాడ్ చేసుకోవడమే. ఏదైతే మనకు డేట్ ఆఫ్ బిల్ ఉందో దాని కింద డేట్ యాడ్ చేసుకోవడమే. సో యాడ్ చేసుకుంటే సింపుల్గా మనకు పని అయిపోతుంది. సో 4/4/2019. ఓకే, రైట్. నెక్స్ట్ డ్యూ డేట్ వచ్చేసింది. సో ఇప్పుడు ఎంట్రీ రికార్డ్ చేద్దాం. సో 4/4/2019. ఇప్పుడు డ్యూ డేట్ అప్పుడు హానర్ అయిందంటే అర్థం ఏంటి అన్నాను, అమౌంట్ అనేటువంటిది డ్రాయర్కి పే చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఎవరి బుక్స్లో రాస్తున్నాము, సీను బుక్స్లో. సీను ఎవరు, డ్రాయర్. సో డ్రాయర్ బుక్స్లో ఫస్ట్ రాసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి ఇతనికి ఏమొస్తుందంటే క్యాష్ రావడం జరుగుతుంది. సో క్యాష్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్. క్యాష్ కమ్స్ ఇన్ అన్నప్పుడు డెబిట్ చేసుకోవాలి. సో క్యాష్ అకౌంట్ డెబిట్. ఇతను ఏం చేయాలి, క్యాష్ తీసుకున్న తర్వాత ఇతని హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి బిల్ ఏదైతే ఉంటుందో ఆ బిల్లుని వెనక్కి ఇచ్చేయాలి. ఎవరికి, డ్రాయీకి రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు అక్కడ ఇతని దగ్గర ఉన్నటువంటి బిల్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అసెట్ గోజ్ అవుట్. సో అసెట్ గోజ్ అవుట్ కాబట్టి క్రెడిట్. అంటే ఇందాక క్యాష్ కమ్స్ ఇన్, ఒక అసెట్ కమ్స్ ఇన్ డెబిట్ చేసుకున్నాం. ఇప్పుడు అసెట్ గోజ్ అవుట్, అందువల్ల క్రెడిట్ చేసుకోవాలి. సో 50,000. సో 50,000. సో బీయింగ్ bill receivable amount, being bills receivable amount, లేదా సింపుల్గా ఒక్క నిమిషం బీయింగ్ బిల్ హానర్డ్ అని రాసేసింది. సింపుల్గా చాలు. బీయింగ్ బిల్ హానర్డ్ ఆన్ డ్యూ డేట్. సింపుల్, బీయింగ్ బిల్ హానర్డ్ ఆన్ డ్యూ డేట్. ఓకే, సో నెరేషన్స్ అనేటువంటిది మీరు చాలా ఈజీగానే రాయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఎంట్రీని మనం డ్రాయింగ్ బుక్స్లో కూడా రాయాలి. సో డ్రాయింగ్ బుక్స్లో ఎలా రాయాలో చూద్దాం. సో డేట్ 4, సేమ్ డేట్ రికార్డ్ చేయడం. మనకు 4/4/2019. ఇక్కడ లయబిలిటీ పే చేస్తున్నాము అంటే లయబిలిటీ డిక్రీజ్ అయిందంటే డెబిట్ చేసుకోవాలి. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 50,000 to cash goes out, to
cash goes out, cash account 50,000. So it's so simple. So being bill amount paid, being bill amount paid on due date. ఓకే, సింపుల్. సో ఇలా ఎంట్రీస్ అనేటువంటి పాస్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇది మీరు రాస్తే 5 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే, రైట్. ఓకే, వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఈవెన్ ఈ చాప్టర్కి సంబంధించి పీడిఎఫ్ ఫైల్ కూడా మనకు అవైలబిలిటీలో హోల్డ్ చేస్తాను, అవైలబిలిటీలో ఉండే విధంగా పెడతాను. సో మీకు ఏం ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, ప్లీజ్. వీడియో అయిన వెంటనే మీరు చేయాల్సిన పనల్లా ఏంటంటే ఎప్పటికప్పుడు వీడియో కంప్లీట్ అయిన వెంటనే నోట్స్ రాసేసుకోవడం. సో నోట్స్ రాయడం అనేటువంటిది నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. నోట్స్ రాస్తే మనకు మైండ్కి వినిన తర్వాత ఇమీడియట్గా నోట్స్ రాస్తే మైండ్కి చాలా ఎక్కువగా ఎక్కుతుందంటారు. ఓకే, రైట్. సో మీకు డౌట్స్ ఏదైనా ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఐ విల్ రిప్లై ఇమీడియట్లీ. సో ఇమీడియట్లీ కాకపోయినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, డౌట్స్ ఉంటే కూడా మెసేజ్ పెట్టండి. మోస్ట్లీ వాట్సాప్ చేస్తే బెటర్ ఆప్షన్. సో కాల్ చేయడం అంటే మేబీ క్లాసుల్లో ఉన్నాను అనుకోండి, మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చేమో. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ మై నెంబర్స్. సో ఈ నెంబర్స్ రెండు కూడా వాట్సాప్ వర్క్ చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో వీడియో పాస్ చేసి మీరు నోట్ చేసేసుకోండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సెకండ్ వన్. ఆన్ 1st January 2018 Sundar sold goods to Praveen for ₹10,000. On 5th January Praveen accepted a bill for 3 months and returned to Sundar. On the due date, the bill was honored by Praveen. So past journal entries in the books of Sundar. So కేవలం ఇతను సెల్లర్. సో మీరు ఫస్ట్ రికగ్నైజ్ చేయాల్సింది ఇదే. ఎవరు సెల్లరు ఎవరు బయ్యరు తెలుసుకుంటే డ్రాయర్ ఎవరు డ్రాయి ఎవరు తెలుసుకోవచ్చు. సో సెల్లర్ ఎవరైతే ఉంటారో అతనే కదా డ్రాయరు. సో సెల్లర్ ఎవరైతే ఉంటాడో అతనే డ్రాయర్, ఎవరైతే బయ్యర్ ఉంటారో అతనే డ్రాయి. ఓకే, అతనే డ్రాయి మనకు. రైట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సుందర్, ఓన్లీ సుందర్ దాంట్లో మాత్రం అడిగారు, మనం బయ్యర్ దాంట్లో అడగలేదు. సో చూడండి, అబ్జర్వ్ చేయండి, బయర్ దాంట్లో అడగలేదు. సో బయర్ దాంట్లో అడగలేదంటే వదిలేయడమే, లీవ్ ఇట్. రైట్. సో డేట్ ఏంటి? 1/1/2018. సో 1st January 2018 ఫస్ట్ జర్నల్ ఎంట్రీ ఏంటి అంటే ఎవరికి అమ్మాడు? ప్రవీణ్ కమ్మాడు. సో ప్రవీణ్ ఈజ్ ద రిసీవర్. సో రిసీవర్ని డెబిట్ చేసుకుంటాం, ప్రవీణ్ అకౌంట్ డెబిట్. సో ఇప్పుడు క్రెడిట్ ఏం చేయాలి? గూడ్స్ వెళ్ళిపోతుంది. సో గూడ్స్కి సంబంధించి జనరల్గా గూడ్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ సంబంధించి మనకు అకౌంట్స్లో ఎలా డివైడ్ చేయడం జరిగింది అని అంటే చూడండి. గూడ్స్కి రిలేటెడ్గా ఎలా డివైడ్ చేయడం జరిగిందంటే గూడ్స్ని ఓపెనింగ్ స్టాక్, ఈ విషయం నేను జర్నల్ ఎంట్రీస్ చెప్పేటప్పుడు కూడా చెప్పినాను. సో ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్ రిటర్న్స్గా, అంటే గూడ్ అనేటువంటిది వచ్చినప్పుడు ఇలానే రికార్డ్ చేసుకోవాలి ఎంట్రీస్. సేల్స్గా అండ్ సేల్స్ రిటర్న్స్, తర్వాత క్లోజింగ్ స్టాక్. సో మోస్ట్లీ ఇవి మనకు గూడ్కి రిలేటెడ్గా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వీటిని యూజ్ చేయాలి, అకౌంట్గా వీటిని యూజ్ చేయాలి.
అంతే తప్ప గూడ్ అకౌంట్ని ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే గూడ్ అనేటువంటి ఒక్కటే ఉందనుకోండి, అప్పుడు మనం డెబిట్లో గూడ్ రాయాలి, క్రెడిట్లో గూడ్ రాయాలి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకు ఈ విధంగా ఉందంటే కొంత క్లారిటీ అనేటువంటి, ఎందుకు డెబిట్ చేసుకున్నాం, పర్చేస్ చేసామా ఓకే, సేల్స్ ఓకే, రిటర్న్స్ వచ్చిందా ఓకే, అందువల్ల ఇలా ఓపెన్ చేయడం జరిగిందనమాట. రైట్. సో టు సేల్స్ అకౌంట్ ఇక్కడ వెళ్ళిపోతూ ఉంది. గూడ్స్ గోజ్ అవుట్ కాబట్టి క్రెడిట్ చేసుకుంటున్నాం. సో గూడ్స్ గోజ్ అవుట్ కాబట్టి క్రెడిట్ చేసుకుంటున్నాం. వాల్యూ వచ్చి మనకి ఇక్కడ 10,000 రూపీస్. 10,000 రూపీస్. సో బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. నెక్స్ట్ మనల్ని అడిగింది ఒకరి బుక్స్లోనే, రెండో వాడి బుక్స్ అడగలేదు. సో మీరు వెయ్యనక్కర్లేదు. ఓకే రైట్. నెక్స్ట్ బిల్లు రాసింది ఎప్పుడు అనేటువంటి చెక్ చేయాలి. 1st January 2008లో సేల్స్ చేశాడు. ఆన్ 5th January ప్రవీణ్ యాక్సెప్టెడ్ ఏ బిల్ అని ఇచ్చాడు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఏ డేట్లో అయితే ప్రవీణ్ అంటే బయ్యర్ ఏ డేట్లో అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుందో అదే డేట్లోనే మనకు అది లీగల్ డాక్యుమెంట్ అవుతుంది. అదే డేట్లోనే మనకు అది లీగల్ డాక్యుమెంట్ అవుతుంది. అండ్ మనం ఎంట్రీ కూడా అప్పుడే పాస్ చేయాలి. సో అందువల్ల యాక్సెప్టెడ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ యాక్సెప్టెడ్ డేట్లోనే మనం కంపల్సరీగా ఏం చేయాలి అని అంటే బిల్ డ్రా చేసినట్టుగా రాయాలి అండ్ బిల్ యాక్సెప్ట్ అయినట్టుగా రాయాలి. ఓకే రైట్. సో 1/1/2018 bills receivable account debit 10,000 to ఇది అసెట్ కమ్స్ ఇన్. యాక్చువల్గా బిల్స్ రిసీవబుల్ డెబిట్ చేసుకుంటాం అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ డ్రాయి తన బిల్లుని యాక్సెప్ట్ చేసి మళ్ళీ డ్రాయర్కి రిటర్న్ చేస్తున్నాడు. సో ఇప్పుడు అదేమవుద్దంటే అతనికి బిల్స్ రిసీవబుల్ అనేటువంటిది అది ఒక అసెట్గా ఉంటుంది. సో అసెట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్ కాబట్టి డెబిట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రవీణ్ని ఆల్రెడీ డెటార్గా రికార్డ్ చేసాం. ఇప్పుడు అతన్ని క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే అతను తాను తీసుకున్నటువంటి 10,000 రూపీస్ అప్పుకి ఒక అసెట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఏంటి అసెట్ అంటే బిల్స్ రిసీవబుల్ ఇచ్చాడు. సో దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ బిల్స్ రిసీవబుల్ని డెబిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రవీణ్ అకౌంట్ ఏం చేయాలి, క్రెడిట్ చేసుకోవాలి. సో ప్రవీణ్ అకౌంట్ని క్రెడిట్ చేస్తే డెబిట్ అయినటువంటి ప్రవీణ్ అకౌంట్ని క్రెడిట్ చేసుకుంటే క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఓకే లేదా గివర్ అనుకోగా ట్రీట్ చేయండి. సో గివర్గా ట్రీట్ చేయండి. ఓకే రైట్. సో ఆల్రెడీ ప్రవీణ్ డెటార్గా ఉన్నాడు, దానికి బదులుగా ఒక బిల్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మిగిలిన ఆ బిల్లుని తీసుకొని ప్రవీణ్ అకౌంట్ని క్యాన్సిల్ చేయడానికి క్రెడిట్ చేసుకుంటాం. సో బీయింగ్ బిల్ డ్రాన్ ఫర్ 3 months. 3 months. రైట్. నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ. సో డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓ సారీ, ఇక్కడ ఐఎమ్ వెరీ సారీ, యాక్చువల్గా 5th January రాయాలి బై మిస్టేక్. సో 5th January ఇట్స్ సో ఇక్కడ 5th January 2018. 5th January 2018. నెక్స్ట్ ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే డ్యూ డేట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డ్యూ డేటు బిల్ డ్రాన్ డేట్ నుంచి కన్సిడర్ చేయడమే. బిల్ డ్రాన్ డేట్ సపరేట్గా, బిల్ యాక్సెప్టెడ్ డేట్ సపరేట్గా ఇవ్వలేదు. సో రెండు ఒకటే ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ నుంచి కన్సిడర్ చేద్దాం. సో 3 months బిల్ చెప్పాడు కదా. సో మనకు చెప్పింది 3 months. సో 3 months బిల్ కాబట్టి సో దీనికి 3 days యాడ్ చేద్దాం, 8 వస్తుంది. మంత్కి 3 months యాడ్ చేద్దాం, 4 వస్తుంది. సో సింపుల్. ఎంట్రీ ఏంటి అని అంటే క్యాష్ కమ్స్ ఇన్, హానర్ or dishonor. On the due date the bill was honored. Okay, so cash account debit to bills receivable account. Cash account debit to bills receivable account. So 10,000. ఒక అసెట్ వచ్చింది. ఏ అసెట్ వచ్చింది, క్యాష్ వచ్చింది కాబట్టి డెబిట్ చేసుకున్నాం. కమ్స్ ఇన్, రియల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా కమ్స్ ఇన్ డెబిట్ చేసుకున్నాం. ఒక అసెట్ వెళ్ళిపోయింది. ఏ అసెట్ వెళ్ళిపోయింది, టు బిల్స్ రిసీవబుల్ వెళ్ళిపోయింది. బిల్స్ రిసీవబుల్ అనేటువంటి అసెట్. సో ఆ అసెట్ డిక్రీజ్ అయింది,
ఈ అసెట్ వచ్చింది. సో వన్ అసెట్ ఈస్ కమ్స్ ఇన్, అనదర్ అసెట్ ఈస్ గోస్ అవుట్, అందువల్ల క్రెడిట్ చేసుకున్నాం. సో బీయింగ్ బిల్ హానర్డ్, బీయింగ్ బిల్ హానర్డ్. సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న లాజిక్ చూపిస్తాను చూడండి, యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. సో ఏంటంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ సేల్స్ జరిగింది, సేల్స్ జరిగినప్పుడు సేల్స్ అకౌంట్ని క్రెడిట్ చేసుకున్నాం. ఓకే, ప్రవీణ్ అకౌంట్ని డెబిట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఎంట్రీలో మనం ఏం చేసినామంటే ప్రవీణ్ అకౌంట్ని క్యాన్సిల్ చేసినాం. అంటే ఒకసారి ప్రవీణ్ అకౌంట్ని డెబిట్ చేసి ఫస్ట్ ఎంట్రీలో డెబిట్ చేయడం, సెకండ్ ఎంట్రీలో ప్రవీణ్ అకౌంట్ని ఏం చేశాము అంటే క్రెడిట్ చేసాం. అంటే ఒక డెబిట్ ఒక క్రెడిట్. సో ప్రవీణ్ అకౌంట్ క్యాన్సిల్, చూడండి ప్రవీణ్ అకౌంట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఒక డెబిట్ ఇక్కడ ఒక క్రెడిట్, ప్రవీణ్ అకౌంట్ క్యాన్సిల్, నో బ్యాలెన్స్. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్, ఒకసారి డెబిట్ చేసుకున్నామా, ఒకసారి ఇక్కడ డెబిట్ చేసామా, అండ్ ఇక్కడ ఏం చేసాము క్రెడిట్ చేసాం. అంటే ఈ అకౌంట్ కూడా క్యాన్సిల్, క్లోజ్ అయిపోయింది. క్యాన్సిల్ అంటే క్లోజ్ అయిపోయింది, ఒక డెబిట్ ఒక క్రెడిట్ చేయడం వల్ల క్లోజ్ అయిపోయింది. ఇక మిగిలింది ఏంటి, రెండే. ఏం మిగిలినాయి, సేల్స్ మిగిలింది, క్యాష్ మిగిలింది. సో ఇప్పుడు దానికి ఎంట్రీ ఏంటి, ఫైనల్గా మిగిలింది క్యాష్, సేల్స్. సో అల్టిమేట్గా క్యాష్ వచ్చింది, సో సేల్స్ అనేటువంటిది వెళ్ళిపోయింది, గూడ్స్ అనేటివి వెళ్ళిపోయింది. సో మనం జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ రికార్డ్ చేస్తాం. సో గూడ్స్ సేల్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ బేస్, గూడ్స్ సోల్డ్ ఆన్ క్యాష్ బేసిస్ అయితే క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ రికార్డ్ చేస్తాం. సో అదే ఇక్కడ అల్టిమేట్గా మిగిలింది. ఓకే, సేల్స్ రికార్డ్ అయింది, క్యాష్ కమ్స్ ఇన్, సో ఫైనల్గా మిగిలింది ఇది. సో ఇది ప్రాబ్లమ్స్. సో చాలా సింపుల్గా ఉంటుంది, సో మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మిగిలిన ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.